కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు రాజస్థాన్ మార్వాడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి, కైలాష్ మాలి, రమేష్ మాలి ఆర్థిక సాయం అందించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగంలోకి ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా అన్నా క్యాంటీన్కు రాజస్థాన్ మార్వాడీలు ఆర్థిక సాయం చేయడాన్ని అభినందించారు. జగ్గంపేట పట్టణానికి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేసిందని, తొందరలోనే భవనం నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, ఎల్లమిల్లి సీఎం, రాజస్థాన్ మార్వాడీలు మోతీలాల్ మాలి, చంపాలాల్ ప్రజాభత్, సునీల్ లాల్ మాలి, చగన్లాల్ మాలి, జితేంద్రరాజ్ పురోహితవ్, జయంతిలాల్ మాలి, మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. మరి మన ప్రభుత్వం కూడా గతంలో అన్నా క్యాంటీన్ను మరి కొనసాగించేది పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి అన్నీ అందరి నోట్లోనే మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా మనకే మరి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం లేదు. మరి ఎన్నికలు అవ్వకముందే, మరి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వకముందే కూడా మరి ఎన్టీ రామారావు గారు విగ్రహం స్థాపించి ఎన్టీఆర్ ఘాట్ అని చెప్పేసి దీన్ని పెట్టి మరి ప్రతి సోమవారం మరి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ కానీ, అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ, అలాగే మరి కొంచెం ఉదార స్వభావంతో ఉన్నటువంటి వారందరూ నెహ్రూ గారు పిలుపు మేరకు మరి నవీన్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మా ఎవరైతే సేట్లు ఉన్నారో మా భరత్ గారు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరూ కూడా మరి పెద్ద షేట్ గారు కూడా ఉన్నప్పుడు ఎంతో ఉదారంగా ప్రతి కార్యక్రమంలోనే ఆయన భాగస్వామి ఉండేది. అలాగే మరి భరత్ గారు ఈ షేట్ సోదరులందరూ మరి ఈ రోజుని ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. అందులో ఎన్టీ రామారావు గారు సినీ జీవితం 75 ఏళ్ళు అయిన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి ఆ సోదరులకి అందరికీ కూడా దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.